ఒక వ్యాక్సిన్ మన నగరం నుంచి ఉత్పత్తి చేసి ఈ రోజు ప్రపంచానికి ఫార్మా హబ్ గా హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్దడమే కాకుండా ప్రపంచం కోవిడ్ మహమ్మారి బారిన పడుతున్నప్పుడు ప్రపంచాన్ని ఆదుకోవడానికి మన నగరంలో ఉన్న ఫార్మా కంపెనీలు ఈ రోజు దేశానికి ఆదర్శంగా నిలబడ్డాయి. దీనికి పునాదులు వేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. 1965లోనే ఐడిపిఎల్ సంస్థని ఇక్కడ ప్రారంభించడంతో రీసెర్చ్లు చేయడమే కాదు, సైంటిస్టులను వందలాది మందిని అక్కడి నుంచి మనము గొప్ప సైంటిస్టులను తీర్చిదిద్దడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక ఫార్మా హబ్గా ప్రపంచం గుర్తించడం జరిగింది. అలాంటి గొప్ప గ్లోబల్ సమ్మిట్ను కూడా మనమే ఇక్కడ నిర్వహించుకున్నాం. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ రాజకీయ సమ్మిట్ భారత్ సమ్మిట్ 2025ను మనం హైదరాబాద్లో నిర్వహించాం. ఈ అన్ని వేదికల నుండి మన తెలంగాణ విజన్ను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేశాం. అదే తెలంగాణ రైజింగ్ 2047. ఈ అన్ని వేదికలకు ఆతిథ్యాన్ని ఇచ్చిన హైదరాబాదు నగరం ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్దాలి. ప్రపంచానికి మన గొప్పతనాన్ని, మనలో ఉన్న నైపుణ్యాన్ని ఈరోజు ప్రపంచానికి తెలియజెప్పడానికి ఇవన్నీ మనకి ఎంతో దోహదపడ్డాయి. అందుకే ఈరోజు భవిష్యత్ ప్రణాళికల కోసం తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక విజన్ డాక్యుమెంట్ను, ఒక విజనరీ ఆలోచనను ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేపడుతుంది. ఈ విజనరీ డాక్యుమెంట్ని డిసెంబర్ 9 తారీఖు లోపల జాతికి అంకితం చేసి ప్రపంచంలోనే తెలంగాణను నెంబర్ 1గా నిలబెట్టడానికి మేం చేయగలిగిన ప్రతి ప్రయత్నాన్ని చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. మిత్రులారా, దేశానికి స్వాతంత్రం సాధించి భవిష్యత్ భారతదేశానికి పునాదులు వేసింది కాంగ్రెస్. 1947 నాటికి స్వతంత్ర భారతం 100 వసంతాలు పూర్తి చేసుకోబోతుంది. 1947 15 ఆగస్టు నాడు సిద్ధించిన స్వతంత్రం 2047 15 ఆగస్టుకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నది. ఈ 100 సంవత్సరాలలో మనం సాధించిన విజయాలని కాదు, భవిష్యత్తులో చేరుకుపోయే మైలు రాయిని కూడా నిర్దేశించుకోవాలని, ఈరోజు ఆ లక్ష్యాలను చేరుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాం. ఈ లక్ష్య సాధనలో తెలంగాణ పాత్ర మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా నిలబెట్టే విజన్ ఏమిటన్న దానిపై మేము నిరంతరం